హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనకి అకాడమీలో అకలోడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎస్బీఐ పిఓ కోసం, ఓకేనా, ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫుల్లీ ఫ్రీ ఫ్రెండ్స్, ఈవెన్ 1 రూపీ కూడా మీరు పే చేయని అవసరం లేదు. రేపు మనకు ఈ యొక్క టెస్ట్ అయితే రేపు సాయంత్రం 6 గంటలకి ఉంటుంది ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో, ఓకేనా. రేపు సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. రిజిస్టర్ అయిన వారికి అందులో ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో కనుక మీరు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే 5,000 రూపాయల వరకు మనకు మనీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, ఓకేనా. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్గా మనము చెప్పుకోవచ్చు. అకలాడ్ అనేది చాలా పెద్ద ఇండియా వైజ్గా కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఓకేనా. మన ఏపీలో కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. చాలా మంచి క్లాసెస్ అన్నీ కూడా వినండి ఫ్రెండ్స్. ఫ్రీ క్లాసెస్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా ఎన్రోల్మెంట్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. గిఫ్ట్ రావడము రాకపోవడం దట్ ఈస్ సెకండరీ, బట్ మన ప్రయత్నం అయితే కంపల్సరీగా చేయాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము 17వ తారీఖు నవంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాము, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరు కూడా స్కిప్ చేయవద్దు. మనకు రానున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా సెంట్రల్ లెవెల్లో జరిగేటువంటి ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, అన్నిటి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. చివరి వరకు చూడండి, ఓకే. చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ సంస్థ రెడ్ ఫ్లాగ్ జాబితాలో చేర్చిన భారతీయ బ్యాంకులు ఏవి? సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి, ఏ మరియు బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఇండస్ఇండ్ బ్యాంక్. ఎందుకు మరి వీటిని అలా చేర్చడం జరిగిందో చూద్దాము. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ పరిమితులను పర్యవేక్షించడానికి ఉపయోగించే వ్యవస్థయే రెడ్ ఫ్లాగ్. ఈ జాబితాలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఇండస్ఇండ్ బ్యాంకులను ఉంచడం అయితే జరిగింది. విదేశీ పెట్టుబడులకు అందుబాటులో ఉన్న లెగ్ రూమ్ అనుమతించగలిగినటువంటి పరిమితిలో 3% కంటే తక్కువగా ఉన్నప్పుడు జాబితా చేయబడిన సంస్థ ఈ జాబితాలోకి ప్రవేశిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ రెండింటిలోనూ ఎఫ్పిఐలు 74% వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు అంటే అయితే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అంటాము, ఓకే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి సంజయ్ కుమార్ మిశ్రా పదవి కాలాన్ని ఎన్ని రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు? సరైన సమాధానం ఆప్షన్ డి, 1 సంవత్సరం. 1 సంవత్సరానికి పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకే. ఎడిట్ చేస్తాను, నో ప్రాబ్లం. వివరాలు చూద్దాం. 2018లో జారీ చేసిన నియామక ఉత్తర్వులను సవరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి సంజయ్ కుమార్ మిశ్రా పదవి కాలాన్ని 1 సంవత్సరము పొడిగించింది. ఈడీ డైరెక్టర్ పదవికి 2 కాల పరిమితి రావడంతో ఆయన పదవి కాలము వచ్చే వారము ముగియనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్ చట్టము 2007ను, ఓకే, చెల్లింపుల మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టము 2007ను ఉల్లంఘించినందుకు గాను ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుకి ₹1 కోటి జరిమానా విధించింది? ఏ బ్యాంకుకు విధించింది మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాం. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్ చట్టంను 2017ను ఉల్లంఘించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ₹1 కోటి జరిమానా విధించింది ఫ్రెండ్స్, ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసిన మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ చంద్రవతి ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి పనిచేశారు? లెఫ్టినెంట్ గవర్నర్గా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి పనిచేయడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. వివరాలు చూద్దాం. పాండిచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ చంద్రవతి కన్ను మూశారు. ఆమె 1వ పార్లమెంట్ సభ్యుడు 1977లో, నెక్స్ట్ మొదటిసారిగా ఎమ్మెల్యే మరియు మొదటి మంత్రి 1964 నుంచి 66 వరకు, మరియు 1970 నుంచి 74 వరకు, మరియు హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు 1982 నుంచి 85 వరకు.
నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చిన కీతం సరస్సు ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. రామ్సర్ సైట్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్లో ఉంది. వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో సుర్ సరోవర్ అని కూడా పిలువబడే కీతం సరస్సు రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చడం జరిగింది. సో సూర్ సరోవర్ సరస్సులో 106కి పైగా వలస జాతుల పక్షులు, ఓకేనా, సో వలస జాతుల పక్షులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. సరస్సు యొక్క నీటిని ఆగ్రా కాల్వ నుండి పొందవచ్చు. ఈ కాల్వ ఢిల్లీలోని యమునా నదిపై ఓక్లా బ్యారేజ్ నుంచి ఉద్భవించినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో 7వసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించిన వ్యక్తి ఎవరు? 7వసారి ఫ్రెండ్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ నితీష్ కుమార్. ఓకే, నితీష్ కుమార్. వివరాలు చూద్దాం. జనతాదళ్ చీఫ్ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మరియు ఆయన 7వ పదవి కాలం నవంబర్ 16, 2020న ప్రారంభిస్తారు. ఓకేనా. సో బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ రాజ్భవన్ వద్ద నితీష్ కుమార్కు ప్రమాణ స్వీకారం అయితే చేయించడం జరిగింది. పాట్నాలో బీజేపీ శాసనసభ పార్టీ నాయకులు తార్కిషోర్ ప్రసాద్, ఉపనాయకులు రేణు దేవిలను కొత్త ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి పిల్లల కోసము ట్రామ్వే లైబ్రరీని ఎక్కడ ప్రారంభించారు? ట్రామ్వే లైబ్రరీ ఎక్కడ మరి? ఆప్షన్ సి పశ్చిమ బంగాల్ లేదా పశ్చిమ బెంగాల్లో. వివరాలు చూద్దాం. చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రపంచంలో మొట్టమొదటి పిల్లల కోసము ట్రామ్పై లైబ్రరీని పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ప్రారంభించడం జరిగింది. ట్రామ్ అనేది రైలు వాహనము. సో ఇది ప్రజల వీధుల వెంట ట్రామ్వే ట్రాక్పై నడుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల జరిగిన 15వ తూర్పు ఆసియా సదస్సుకి ప్రధాని తరపున భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? యాక్చువల్గా ప్రధానమంత్రి గారు వెళ్ళారు, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయారు. సో ఆయన స్థానంలో ఎవరు దీనికి బాధ్యత వహించారు లేదా ప్రాతినిధ్యం వహించారు అంటే ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి. ఓకే, వివరాలు చూద్దాం. ప్రధాని మోదీ తరపున 15వ తూర్పు ఆసియా సదస్సులో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2020లో వియత్నాం ఆసియన్ చైర్ అయినందున, అంటే వియత్నాం దీనికి అధ్యక్ష దేశం అని చెప్పుకోవచ్చు. ఓకే, చైర్ అయినందున ఈ సమావేశానికి వియత్నాం ప్రధానమంత్రి నుయెన్ జువాన్ ఫుక్ అధ్యక్షత వహించారు. సో ఫోరంలో ఆసియన్ ప్రధాన పాత్ర మరియు నాయకత్వం కలిగి ఉంది. మొత్తము 18 ఈఎస్ఏ దేశాలు వర్చువల్ సమ్మిట్లో పాల్గొన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. దక్షిణ చైనా సముద్రంలో మరియు పసిఫిక్ ద్వీప దేశాలలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏ 2 దేశాలు పరస్పర ప్రాప్యత ఒప్పందంపై సంతకము చేయనున్నాయి? ఆప్షన్ బి జపాన్ మరియు ఆస్ట్రేలియా. ఓకే, వివరాలు చూద్దాం. నవంబర్ 17, 2020న దక్షిణ చైనా సముద్రంలో మరియు పసిఫిక్ ద్వీప దేశాలలో చైనా యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి జపాన్ మరియు ఆస్ట్రేలియా పరస్పర ప్రాప్యత ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగింది. సో చేయనున్నాయి. ముఖ్యాంశాలు: రక్షణ ఒప్పందము 6 సంవత్సరాల చర్యలైతే చేపట్టడం జరిగింది. ఇది దక్షిణ చైనా సముద్రంలో సైనికీకరణ మరియు తూర్పు చైనా సముద్రంలో ఉన్నటువంటి ద్వీపాలపై వరుస వివాదాల మధ్య దేశాలను ఇది దగ్గర చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్ 18 నుంచి నవంబర్ 24 మధ్య ప్రకటించిన వారం యొక్క లక్ష్యం ఏంటి? ఆ వీక్, ఓకే, అవేర్నెస్ వీక్ అంటూ ప్రకటించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి 18 నవంబర్ నుంచి నవంబర్ 24 మధ్య ప్రకటించిన అవేర్నెస్ వీక్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ యాంటీ మైక్రోబయాల్ అవేర్నెస్ వీక్. వివరాలు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్ 18, 2020 మరియు నవంబర్ 24, 2020 మధ్య యాంటీ మైక్రోబయాల్ అవేర్నెస్ వీక్ను జరుపుకోవాలని, ప్రపంచ యాంటీ మైక్రోబయాల్ నిరోధకతపై అవగాహన పెంచడమే దీని లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. మరి థీమ్ ఏంటి? దీని యొక్క థీమ్ ఏంటి అంటే యునైటెడ్ టు ప్రిజర్వ్ యాంటీ మైక్రోబయాల్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతీయ సంతతి రాజకీయ నాయకులు ప్రియాంక రాధాకృష్ణన్ ఏ దేశంలో మంత్రిగా మారిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు? ఆప్షన్ డి న్యూజిలాండ్.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 పరేష్ రావల్. నెక్స్ట్ వన్, బ్రేకింగ్ ది కోకన్ ఎట్ ది రేట్ ఆఫ్ 40 అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాధా ఎం నాయర్. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతి పొందిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 డేవిడ్ అటెన్బరోగ్. డేవిడ్ అటెన్బరోగ్. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క లోతైన భూగర్భ రైలు వెంటిలేషన్ షాఫ్ట్ ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయింది? ఆన్సర్ ఆప్షన్ 1 కోల్కతా మెట్రో. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షునిగా ఎవరు నియమితులు కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 సంయుక్త సమర్థార్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్, దాన్ని మనం యూనిసెఫ్ అంటాము. సో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్ నిర్వహించే పిల్లల హక్కుల ప్రచారము ప్రతి పిల్లల కోసం అంటూ దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాదిగా ఎవరు నియమింపబడ్డారు? సో న్యాయవాదిగా అంటే ఇట్స్ లైక్ ఏ ప్రచారం అంటే అంబాసిడర్గా చెప్పుకోవచ్చు. ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆయుష్మాన్ ఖురానా, హిందీ ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది ఇటీవల? 8వ ఆప్షన్ 1 అనిల్ జైన్. నెక్స్ట్ వన్, యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు ఏ సంస్థతో జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 లింక్డ్ఇన్. లింక్డ్ఇన్. నెక్స్ట్ వన్, టైఫూన్కు పేరు పెట్టడానికి హాయ్షెన్ అనేటువంటి పేరు సిఫార్సు చేసిన దేశం ఏది? టైఫూన్కు ఇది ఒక తుఫాన్ పేరు యాక్చువల్గా. ఆన్సర్ ఆప్షన్ 1 ఏంటి? చైనా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూద్దాం. అంతకన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు నోటిఫికేషన్ పొందవచ్చు. జాబ్ అలర్ట్స్ ఉంటాయి ప్రతిరోజు. వీక్లీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, చూడండి వారు ఉంటే చూడండి. అంతేకాకుండా మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మ్యారథాన్ క్లాసెస్ ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, అకాడమీలో మనకి ఫ్రీ బ్యాంక్ అంటే పీఓకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఫ్రీగా ఫ్రెండ్స్, ఈవెన్ ఒక ₹1 కూడా మనం పే చేయని అవసరం లేదు. జస్ట్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మీకు క్లాసెస్ అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. క్లాసులు టోటల్గా ఫ్రీగా వినండి. మంచిగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే? సో అర్థమెటిక్ రీజనింగ్ పైన ముఖ్యంగా అవి క్వాంట్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి అక్కడ. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్విక్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ సంస్థ రెడ్ ఫ్లాగ్ జాబితాలో చేర్చిన భారతీయ బ్యాంకులు ఏవి అంటే హెచ్డిఎఫ్సి మరియు ఇండస్ఇండ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ సంజయ్ కుమార్ మిశ్రా పదవి కాలాన్ని ఎన్ని రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు? ఆన్సర్ 1 ఇయర్కి 1 ఇయర్ పెంచారు, ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ వన్, చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్ చట్టము 2007ను ఉల్లంఘించినందుకు గాను ఆర్బీఐ ఏ బ్యాంకుకి ₹1,00,00,000 జరిమానా విధించింది? ఏ బ్యాంక్కి? పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల కన్నుమూసిన మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ చంద్రవర్తి ఏ కేంద్రపాలిత ప్రాంతానికి పనిచేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి పాండిచ్చేరి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల రామ్సార్ సైట్ల జాబితాలో చేర్చబడిన కీతం సరస్సు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో 7th టైం ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి ఎవరు అంటే నితీష్ కుమార్ గారు. ఓకే, 7th టైం గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటి పిల్లల కోసము ట్రామ్వే లైబ్రరీని ఎక్కడ ప్రారంభించారు? ట్రామ్వే. ఆన్సర్ ఆప్షన్ సి ఎక్కడ? పశ్చిమ బెంగాల్. ఇటీవల జరిగిన 15వ తూర్పు ఆసియా సదస్సుకి ప్రధాని తరపున భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఎవరు? విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్. నెక్స్ట్ వన్, దక్షిణ చైనా సముద్రంలో మరియు పసిఫిక్ ద్వీప దేశాలలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏ 2 దేశాలు పరస్పర ప్రాప్యత ఒప్పందంపై సంతకము చేయనున్నాయి? ఏంటి? జపాన్ మరియు ఆస్ట్రేలియా, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్ 18 నుంచి నవంబర్ 24 మధ్య ప్రకటించిన వారం యొక్క లక్ష్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ యాంటీ మైక్రోబయల్ అవేర్నెస్ వీక్గా ప్రకటించడం జరిగింది.
సో ఫ్రెండ్స్ అడిషనల్ బిట్స్ కూడా క్విక్ రివ్యూ రూపంలో చూద్దాము. భారతీయ సంతతి రాజకీయ నాయకురాలు ప్రియాంక రాధాకృష్ణన్ ఈ దేశంలో మంత్రిగా మారిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇక్కడ న్యూజిలాండ్లో. నెక్స్ట్ వన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ పరేష్ రావల్. నెక్స్ట్ వన్, బ్రేకింగ్ ది కోకన్ @40 అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాధా ఎం నాయర్. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరు పొందారు? ఆన్సర్ డేవిడ్ అటెన్బరోగ్. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క లోతైన భూగర్భ రైల్ వెంటిలేషన్ షాఫ్ట్ ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయింది? ఆన్సర్ ఆప్షన్ 1 కోల్కతా మెట్రో. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షునిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఎవరు? ఆప్షన్ 3 సంయుక్త సమర్ధార్. ఓకే, సంయుక్త సమర్ధార్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ నిర్వహించే పిల్లల హక్కుల ప్రచారం కోసము, ప్రతి పిల్లల కోసం అనేటువంటి నేపథ్యంతో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే ఆప్షన్ 2 ఆయుష్మాన్ ఖురానా. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ 1 అనిల్ జైన్. నెక్స్ట్ వన్, యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు ఏ సంస్థతో జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏంటి మరి అది? లింక్డ్ఇన్తో. ఓకేనా. నెక్స్ట్ వన్, టైఫూన్కు పేరు పెట్టడానికి హాయ్షెన్ అనేటువంటి పేరును సిఫారసు చేసిన దేశం ఏది? ఏంటి? చైనా. కరోనా దేశం చైనా. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం కదా. సో అన్అకాడమీలో అకాలడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 18వ తారీఖు అంటే రేపు 6 గంటలకి ఈ యొక్క టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రీ ఎన్రోల్మెంట్ కూడా ఫ్రీ. అందులో మనము క్లాస్ వినాలనుకున్నా కూడా ఫ్రీ 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 ఎవ్రీథింగ్ ఫ్రీ. మనం ఈవెన్ 1 రూపీ కూడా పే చేయడం అవసరం లేదు. ఈవెన్ మనకే ఏంటి 5,000 వరకు గిఫ్ట్ వోచర్ అంటే మనీ ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ అది కూడా మనీనే, డైరెక్ట్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే అందచేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి పీఓకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి చాలా చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ, మాక్ టెస్ట్లు ముఖ్యంగా. ఓకేనా. మనము బ్యాంకింగ్కి ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ అయితే చాలా చాలా ముఖ్యమో అందరికీ తెలిసిందే. అవన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అవి ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం ఎన్రోల్ అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్అకాడమీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ ఫస్ట్ ఎన్రోల్మెంట్ అవ్వండి. ఓకే. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.